I will read it in Tamil. உங்களில் எவன் கர்த்தருக்கு பயந்து அவருடைய தாசனின் சொல்லை கேட்டு தனக்கு வெளிச்சம் இல்லாததினால் இருட்டிலே அவன் கர்த்தருடைய நாமத்தை நம்பி தன் தேவனை சார்ந்து கொள்ள கடவன். அல்லேலூயா. ஒரு சின்ன ஜெபத்தை செய்வோம். చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఆండవరే இந்த వాక్యத்தை ఆశీర్వదించు ఆండవరే. అయ్యా ఈ వాక్యమును మీరు ఆశీర్వదించమని కోరుచున్నాము. Heavenly Father, bless this message, oh God. Be with us, oh God. ఈ సందేశమును మీరు ఆశీర్వదించి మాతో మీరు ఉండమని కోరుచున్నాము. Lord, open the eyes of your people, oh God. అయ్యా మీ ప్రజల యొక్క మనోనేత్రములు మీరు తెరువమని కోరుచున్నాము. Let your anointing be upon us, oh Master. అయ్యా మీ యొక్క అభిషేకము మా పైన ఉండును గాక తండ్రి. In Jesus precious name we pray, oh God. యేసు పరిశుద్ధ నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. Amen. ఆమేన్. This is a very beautiful scripture. ఇది ரொம்ப అద్భుతమైన వచనం. ఇది చాలా అద్భుతమైన వాక్యమై ఉన్నది. వెరు రెండే లైన్స్ are there's only 2 lines. రెండు లైన్లు ఉన్నది. You know, the translator brother Andrew was asking me, sister, you gave only 2 lines for meditation. నాకు ధ్యానము కొరకు కేవలం రెండు లైన్లు ఇచ్చినారు సిస్టర్ గారు అని అడిగాను. We are going to meditate on these 2 lines today. ఈ రోజు ఈ 2 లైన్ల పైననే మనము ధ్యానించబోతున్నాము. உங்களுக்கு நச்செய்தி, the good news is God is going to give treasures in these 2 lines. ஆண்டவர் இந்த 2 வரிகளில் பொக்கிஷத்தை நமக்கு தரப்போகிறார். கரங்களை ஆண்டவருக்காக தட்டுவோம். ఈ 2 లైన్లోనే దేవుడు మనకు కావాల్సిన ధనములను దేవుడు దయచేయబోతున్నాడు. Simple 4 points I want to talk to you today. 4 అంశముల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. We will read the scripture again. మరలా ఈ వాక్యమును మరలా చదువుతామండి. Who among you fears the Lord? உங்களில் எவன் கர்த்தருக்கு பயந்து? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట. That's 1 point. Hallelujah. Who among you fears the Lord? ఇదిగో మీ మధ్యలో ఎవరు యెహోవా దేవునికి భయపడుచున్నారు? Second, obey the voice of his servant. ఇదిగో రెండోదిగా దేవుని యొక్క సేవకులు ఒక స్వరానికి మీరు ఆలకిస్తున్నారా? Let's in Telugu read brother. Let him who walks in darkness, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు, enough, has no light, trust in the name of the Lord. ఇదిగో వెలుగు లేకుండానే చీకటిలో నడుచువారు మరియు దేవుని నమ్మి ఆశ్రయించువారు. And rely on his God. Hallelujah. దేవుని ఆశ్రయించువారు. కడైసి దేవుని సార్ந்து కొల్ల కడవన్. కరంగ్లే ఆండవరుకాగ తట్టు. ఇదిగో దేవుని ఆశ్రయించువారు. హల్లెలూయా. కరంగ్లే తట్టు. గట్టిగా చప్పట్లు కొడతామండి. Let's clap hands for God. దేవుని కొరకు మనం గట్టిగా చప్పట్లు కొడతాము. The first point I want to talk. Who among you fears the Lord? ఇదిగో మీ మధ్యలో ఎవరు యెహోవా దేవునికి భయపడుచున్నారు? See, this fear is not fear of punishment. இந்த பயம் ஐயோ ஆண்டவர் நம்மள அடிச்சிடுவாரே அந்த பயம் இல்ல, not that fear. ఇదిగో ఈ భయం అనేది మనని దేవుడు శిక్షిస్తాడు, మనని కొట్టేస్తాడు అనే భయము కాదండి. You know, in the villages they will tell, గ్రామங்களில் சொல்வார்கள், ఇదిగో గ్రామములో వాళ్ళు చెప్పుచుంటారు, if you don't obey, God will come and take off your eyes. నీ ఆండవருக்கு కీழ்పడిలనా కండ కుత్తిరువారు ఆండవర్. ఇదిగో దేవునికి నువ్వు లోబడని ఎడల నీ కళ్ళను దేవుడు తీసివేసేస్తాడని చెప్తారు. కుత్తిరువారు, he'll poke your eyes. నీ కళ్ళను గుచ్చివేస్తారు అని చెప్తారు. చిన్న వయసులో అది భయంతో இருக்கும். ఆండవర్న ఏదో వేరేదో నిனைச்சிட்டு இருக்கோம். It will not have a clear picture of God. ఇదిగో నిజమైన దైవ భయము మనకు ఉండకుండా ఇటువంటి భయములే కలిగి ఉంటుంది. I remember, you know, when I was a small child, ఎప్పుడైతే నేను చిన్నదానగా ఉన్నానో, ఇప్పుడు కూడా ஞாபகம் இருக்கு எனக்கு. చిన్న వయసులో இருக்கும் பொழுது ఆ సంఘటన ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. నేను చిన్న వయసులో ఉన్నాను. So what will happen if I'm not eating properly? சரியா சாப்பிடலனா, నేను ఆహారము సరిగా తినకపోతే, so they will say దో இந்த పక్కదా వరారు ఆండవర్, இந்த పక్కదా వరారు, he is coming this side only. ఇదిగో దేవుడు ఈ వైపు వస్తున్నాడు అని చెప్తారు. So I had a different idea about God. అప్పుడు ఆ సమయంలో దేవుని గురించి వేరే ఒక తలంపు నాకు కలిగినది. இந்த நாளில் உங்களுக்கு நான் சொல்லுகிற பயம், today the fear I am telling you is not that fear. ఇదిగో ఈ రోజు చెప్పే ఆ భయము కాదండి. It is a fear full of love for God. చప్పట్లు కొట్టండి. ఇదిగో భయం అనగా దేవుని మనము పూర్తిగా ప్రేమించడము. హల్లెలూయా. This fear is out of love. ఇదిగో ఈ భయం అనేది అది ప్రేమ ద్వారా కలిగే భయం అని. Lord, I will not do any mistakes, Lord, because I love you. ఇదిగో నేను ఎటువంటి తప్పులు అపార్థములు నేను ఏ మాత్రము చేయను, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను. Lord, I will not do any wrong, God, not because you are going to punish me. ஆண்டவரே, இந்த தப்பு செய்ய மாட்டேன், நீங்க என்ன அடிப்பீங்கன்னு இல்ல. ఇదిగో నేను తప్పు చేయను తండ్రి, మీరు నన్ను కొడతారని కాదు తండ్రి. என்னை விட்டு போய்டாதீங்க. Don't go away from me. అయ్యా నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళవద్దు. You know, I read a beautiful book.
Muslim woman, how she came to Christ. ஒரு அருமையான ஒரு புத்தகத்தை படித்தேன், எப்படி ஒரு முஸ்லிம் சகோதரி ஆண்டவரை தெரிந்து கொண்டார்கள். ఒక అందమైన పుస్తకాన్ని నేను చదివి ఉన్నాను. ఒక ముస్లిం సహోదరి ఎలా దేవుని తెలుసుకున్నది అని. She is a very powerfully and rich woman. ఆమె చాలా శక్తి కలిగిన స్త్రీ మరియు ధనవంతురాలుగా ఉన్నది. One day she came to know the Lord. ఒక దినమున ఆమె దేవుని తెలుసుకున్నది. Her life completely changed. ఆమె జీవితమే మారిపోయి ఉన్నది. The name of the book is I dare to call you father. உம்மை அப்பா என்று அழைக்க நான் துணிகிறேன் என்று அந்த வாక్యం. ఆ ఒక పుస్తకము పేరు ఏమిటంటే నిన్ను తండ్రిగా పిలవడానికి నేను ధైర్యము కలిగి ఉన్నాను. படிச்சிருக்கீங்களா బ్రదర్? படி. It's a very beautiful book. ఆ బుక్ చాలా మంచి పుస్తకమై ఉన్నది. அந்த முஸ்லிம் சகோதரி தலையை சீவறதுக்கு 10 பேர் இருந்தாங்களா. To comb her hair there were 10 people. ఆమె తల వెంట్రుకలు దువ్వడానికి 10 మంది పనివారు ఉన్నారు. So when if they don't do it properly she will shout. వాళ్ళు సరిగా ఆ తలను దువ్వకపోతే ఆమె కేకలు వేసేది వాళ్ళపైన. But when Jesus came into her life, ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె జీవితంలో వచ్చి ఉన్నాడో, if she will do a small mistake also, చిన్న తప్పులు కూడా ఆమె చేసిన ఎడల, she will immediately say sorry God. ఇదిగో దేవా నన్ను క్షమించు అని అడిగేది. That is the fear Isaiah is talking about. ఇదిగో అటువంటి భయము గురించి యెషయా ప్రవక్త మాట్లాడుచున్నాడు. You know, when we don't understand the situation, ఎప్పుడైతే మనము పరిస్థితులను మనము అర్థం చేసుకోమో, when we don't know what is happening around us, ఇదిగో మన చుట్టూలో ఏమి జరుగుతుందో మనకు తెలియని సమయములో, but still we are following God because we fear him. అయినా కూడా దేవుని మనం వెంబడిస్తున్నాం ఎందుకంటే మనము దేవునికి భయభక్తి కలిగి ఉన్నాము. We come to Sundays on church because we fear him and we love him. ஆலயத்திற்கு ஞாயிற்றுக்கிழமை சரியான நேரத்திலே ஞாயிற்றுக்கிழமைக்கு எதுக்கு வரோம்னா ஆண்டவரை நாம் நேசிப்பதினால். கரங்களை தட்டுவோம். ఇదిగో ఆదివారం దేవుని యొక్క ఆలయానికి సమయానికి వస్తున్నాము ఎందుకంటే ఆయనను మనం ప్రేమిస్తున్నామని బట్టి. You know, there was a small mistake in my passport. నా ఒక పాస్పోర్ట్ లో చిన్న తప్పు జరిగింది. Actually in my birth certificate my name is Bala. నా ఒక బర్త్ సర్టిఫికెట్ లో నా పేరు బాలా అని ఉన్నది. But in my Christian circle, in my wedding certificate and all, my name is Alice Bala. నా ఒక వివాహ పత్రికలో అని కూడా ఏమి ఉన్నదంటే ఆలిస్ బాలా అని ఉన్నది. In my daughter's passport they wrote as Alice Bala. నా ఒక కూతురు ఒక పాస్పోర్ట్ లో కూడా రాసి ఉన్నారు ఆలిస్ బాలా అని. But one day when my daughter want to take passport, there became a big problem. నా కూతురు ఆ దినమున పాస్పోర్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అది చాలా పెద్ద సమస్యగా మారిపోయి ఉన్నది. That time we were moving from Tamil Nadu to Andhra Pradesh. ఆ సమయంలో మేము తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ కి మేము బయలుదేరి వస్తున్నాము. And I did not have any certificate. எந்த certificate நான் ஆலிஸ் பாலான்னு சொல்றதுக்கு ஆதாரம் இல்ல. I don't have any certificate to say that I am Alice Bala. ఇదిగో నేను ఆలిస్ బాలా అని నా ఆధారము చూపించడానికి ఎటువంటి సర్టిఫికెట్లు నా దగ్గర లేదు. And in my birth certificate the name is written as baby. నా ఒక బర్త్ సర్టిఫికెట్ లో నా పేరు ఏమి రాయబడిందంటే బేబీ అంటే పాప అని రాయబడింది. Just a girl baby. ఈమె ఆడపిల్ల అని రాయబడి ఉంది. Because now the parents are very smart. இப்போ இருக்கிற parents ఆల్రెడీ పేరు వచ్చి పేరోడియ సర్టిఫికెట్ வந்துருது. ఇప్పుడైతే తల్లిదండ్రులు చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు పుట్టక ముందే వాళ్ళ పేర్లు నిర్ణయించుకొని వాళ్ళు సర్టిఫికెట్ తీసుకోక ముందే వాళ్ళ పేరు పెట్టి తీసుకుంటున్నారు. I am telling you, we in you know every government office walking up and down we were getting very tired. ఇదిగో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్ లో మేము పైనికి కిందికి దిగి మేము చాలా కఠినముగా మేము వెళ్ళి ఉన్నాము. They said bring some certificate, we will change the name. ఇదిగో మీరు ఏదో ఒక సర్టిఫికెట్ తీసుకురండి మేము పేరును మారుస్తామని చెప్పినారు. The passport people were not issuing passport because the details were wrong. ఇదిగో దానికి తగిన ఆధారములు సరిపోవడం లేదని ఆ పాస్పోర్ట్ వారు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఆపివేసి ఉన్నారు. And that time one agent asked for 2000 rupees. ఆ సమయంలో ఒక ఏజెంట్ మా దగ్గర వచ్చి 2000 రూపాయలు మీరు ఇస్తే నేను చేస్తాను. Please listen to me. నా ఒక మాటలు వినండి. And you can go to foreign country. మీరు కూడా విదేశాలకు వెళ్ళవచ్చు. You can go and work there. మీరు వెళ్ళి అక్కడ పని చేయవచ్చు. But if you have done wrong, if you are going to foreign country also you will not be blessed there. ఇదిగో మీరు తప్పులు చేసుకొని మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు అది ఆశీర్వాదకరముగా మీకు ఉండదు. You know, I told my daughter, we will not do this lanjam, we will not do this bribe and get your passport. God will do a miracle, we will wait. ఇదిగో నా కూతురుకు నేను చెప్పి ఉన్నాను ఏమిటంటే ఇదిగో మనము లంచములు ఇవ్వకుండానే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడని. You know, today also all of you all know there are a lot of our Hyderabadis in Iraq. మీకు అందరికీ తెలుసు
హైదరాబాద్ లో ఉన్నవారు చాలా మంది ఇరాక్ లో ఉన్నారు. Now there is problem in Iraq. இப்பொழுது இராக்ல ப்ராப்ளம் இருக்கு. எத்தனை பேர் பேப்பர் படிக்கிறீங்களோ தெரியல. ப்ராబ్ளம் இருக்கு ఇరాక్ல. ఎంతమంది న్యూస్ పేపర్లు చదువుతున్నారో నాకు తెలియదు కానీ ఇరాక్ దేశములో ఎన్నో సమస్యలు ఉన్నది. But here from India the people go up to Dubai with passport. ఇదిగో భారతదేశం నుండి దుబాయ్ కి వెళ్ళి పాస్పోర్ట్ ద్వారా వెళ్తున్నారు. But from Dubai to Iraq they are going by smuggling. They are going without any passport. ఇదిగో దుబాయ్ నుండి ఇరాక్ వెళ్ళడానికి వాళ్ళు దొంగతనముగా వెళ్తున్నారు పాస్పోర్ట్ లేకుండా. And that is why there is problem. హల్లెలూయా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే వాళ్ళ జీవితంలో అది సమస్యగా మారిపోతున్నది. If everything is correct in your life, God will bless you. ఇదిగో నీ జీవితంలో అన్ని కూడా సహకారం సరిగా ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. The agent will tell, right, అబద్ధం రాయ్, ఏ ప్రాబ్లం లేదు. ఏజెంట్ will tell you many things. ఇదిగో ఏజెంట్లు మనతో చెప్తారు అబద్ధం చెప్పండి, ఇది ఇలా రాయండి అని, కానీ మనం చేయకూడదు. Twice we went to Andhra Pradesh here AP for the passport. రెండు మార్లు మేము ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ కి వెళ్ళి ఉన్నాము ఆ పాస్పోర్ట్ గురించి. My husband and me early morning we will stand in the queue. నేను నా భర్త గారు ఇద్దరు కూడా ఉదయకాలములో లేచి అక్కడ వర్షంలో నిలబడేవాళ్ళము. And we will drink tea from the roadside. అక్కడ రోడ్ నుండి మేము టీ తాగేవారము. Twice we went like that. రెండు మార్లు మేము అక్కడ వెళ్ళి ఉన్నాము. The people there, they chased us. They chased my daughter. They said, get out, go from here. It is not correct. The details in your passport is not correct. ఇదిగో అక్కడ ఉన్న వారందరూ కూడా నా కూతుర్ని గద్దించి ఉన్నారు, మమ్మల్ని గెంటివేసి ఉన్నారు. My daughter cried. Shalina అழுదా, అమ్మ ఏమా ఇంత ప్రశ్న. నా కూతురు అయితే ఏడ్చి ఉన్నది, తల్లిగారు ఎందుకు ఇటువంటి సమస్య మనకి. The pastor and me, we started fasting and praying about this. ఇదిగో పాస్టర్ గారు నేను ఇద్దరము కలిసి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆరంభం చేస్తున్నాము. I'm telling you, it is only a matter of 2000, but the 2000 will bring curses in the life of my daughter. 2000 தான் அன்பு சகோதரர்களே, அந்த 2000 என்னுடைய மகளுடைய வாழ்க்கையில சாபத்தை கொண்டு வரும். இந்த நாளில் உங்களோடு நான் பேசுகிறேன். ఇదిగో ఇది సమస్య కేవలం 2000 రూపాయలదే. ఈ 2000 రూపాయలు ఇస్తే పని అయిపోతుంది, కానీ ఆ 2000 ద్వారా నా కూతురు జీవితంలో అది శాపముగా మారిపోతుంది. நம்முடைய வாழ்க்கையிலே நாம் ஆண்டவருக்காக வைராக்கியமாக வாழும்போது கர்த்தர் நமக்காக வைராக்கியமாக எழும்புவார். When we live with determination, our God will stand up for us. So in every situation he will be with us and he will take care of us. He will send his angels and he will close the lion's mouth. ఇదిగో మనము దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు కూడా మన కొరకు వైరాగ్యముగా నిలబడి దేవుడు దేవదూతలను మరియు సింహాల నోర్లను మూసివేస్తాడు. హల్లెలూయా ఆమేన్. Those of you who are hearing my message, you check your passport. ఇదిగో ఎవరెవరైతే నా సందేశంను వింటున్నారో మీ యొక్క పాస్పోర్ట్ ను ఒక్కసారి పరిశీలించండి. Check your ఆధార్ కార్డ్. మీ ఆధార్ కార్డ్ ని చూడండి. Check your రేషన్ కార్డ్. మీ రేషన్ కార్డ్ ని ఒక్కసారి చూడండి. అన్ని అది నిజం ఉంటదా? Is everything true? అన్ని కూడా అది సత్యముగా నిజముగా ఉన్నదా? హల్లెలూయా. There one parent came to me in my school. నా స్కూల్లో తల్లిదండ్రులు నా దగ్గర వచ్చి ఉన్నారు. They said they showed a form that I am taking 500 rupees fees in that. ఇదిగో వాళ్ళు చూపించిన ఫామ్ ఏమిటంటే నేను వాళ్ళ దగ్గర 500 రూపాయల ఫీజు తీసుకుంటున్నానని. And they said just put one signature madam, we will take the fees from that company. ఇదిగో మీరు కేవలం ఒక సంతకం మాత్రమే వేసేయండి, ఆ కంపెనీ నుండి మేము 500 రూపాయలు తీసుకుంటాము. మీకేంటి నష్టం? What is the నష్టం for you? You are not going to have any loss. ఇదిగో మీకు ఎటువంటి నష్టము కలగదు కదా, మీరు ఒక సంతకం పెట్టేస్తే చాలు అని చెప్పినారు. You know what happened? She is a widow. Her husband died in very small age. Her son will not study properly. So much of problems in your house. If your children are not okay, உன் பிள்ளைகள் சரியில்லை, உன் குடும்பத்துல காரியம் சரியில்லை, நீ ஆண்டவரை குறை சொல்லாத. Don't blame God. You search your heart. Hallelujah. ఇదిగో ఆ తల్లి అయితే విధవరాలుగా ఉన్నది. ఆమె చిన్నతనంలోనే తన భర్తను కోల్పోయి ఉన్నది. ఆమె పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా కష్టము బాధలో ఉన్నది. ఒకవేళ మీ పిల్లలు కూడా సరిగా చదవకపోతే మీరు దేవుని కొరత చెప్పవద్దు, కానీ మీ హృదయాలను ఒకసారి పరిశీలించండి. Yes, that is what I am telling you today. అదే మీతో నేను మాట్లాడుచున్నాను. One day my brother-in-law went to the Tamil Nadu government office. ఇదిగో నా ఒక బావగారు తమిళనాడు ఆఫీస్ కి వెళ్ళి ఉన్నారు. To just check out what happened. అక్కడ ఏమి జరిగిందని చూడడానికి వెళ్ళి ఉన్నారు. That one day he went as a normal routine follow up. ఇదిగో రొటీన్ గా ఫాలో అప్ చేయడానికి వెళ్ళి ఉన్నారు. So one officer was there. అక్కడ ఒక పై అధికారి ఉన్నాడు. How many years they are coming?
ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు What వస్తున్నారు? is the problem? ఏమి సమస్య అండి? They have given all documents that she is Bala Samson. ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చి ఉన్నారు, దాంట్లో బాల శాంసన్ అని ఉన్నది. Why are you delaying? ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? Issue the certificate. వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేయండి. In 1 minute we got the certificate issued. చప్పట్లు ఒకే కొట్టండి. ఒక నిమిషంలో మాకు సర్టిఫికెట్ దేవుడు దయచేసి ఉన్నాడు. In 1 month my daughter got the passport. ఒక నెలలో మా కూతురికి పాస్పోర్ట్ కలిగి He ఉన్నది. did not give 1 naya paisa. God sent his agent, God sent his angels and he did the job for us. చప్పట్లు కొట్టండి. ఇదిగో Hallelujah. మేమైతే ఒక నయా పైసా కూడా మేము ఇవ్వలేదు, కానీ దేవుడే తన దూతలను పంపించి ఈ కార్యములు చేసి ఉన్నాడు. That is fear of God. అదే దేవుని యొక్క భయం అండి. That is fear of God. అది దేవుని యొక్క భయం అయ్యో అండి. నేను తప్పు చేయమంటాను. fear of God. ఇదిగో నేను ఏ మాత్రము తప్పులు చేయను, అది దేవుని యొక్క భయం అండి. You want to take leave from your company. ఇదిగో మీ కంపెనీ నుండి మీరు లీవ్ పెట్టాలా? You want to go for an important marriage or maybe even funeral. ఇదిగో మీరు ఒక భూస్థాపన ఆరాధనకు వెళ్ళవచ్చు, లేకపోతే వివాహంకి వెళ్ళవచ్చు. You are not getting leave. మీకు ఏ మాత్రము సెలవులు So you are writing நீ நல்ல கிறிஸ்டியன், நல்ல டைவிங் குடுக்குற, நீ ஜெபம் பண்ற, பைபிள் வாசிக்கிற, திருடனா இருக்கற. ఇదిగో మీరు మంచి క్రైస్తవుడుగా ఉన్నారు, మీరు దశమభాగములు ఇస్తున్నారు, ఆలయానికి వస్తున్నారు, అయినా కూడా మీరు దొంగవారుగా ఉన్నారు. You will write there. అక్కడ మీరు రాస్తారు I ఏమిటంటే, want 5 days medical leave, sick leave. ఇదిగో నేను అనారోగ్యముతో ఉన్నాను, 5 రోజులు నాకు సెలవు ఇవ్వండి అని అడుగుతారు. யோசிச்சு பாரு வாழ்க்கைய. ఒక్కసారి నీ జీవితాన్ని నేను పరిశీలించు. Because you know, even when my servant comes and tells me sick leave, I cannot tell anything. ஒண்ணுமே நான் சொல்ல முடியாது. ఇదిగో నా పని చేసే స్త్రీ కూడా నా దగ్గర వచ్చి నాకు అనారోగ్యముతో ఉన్నది అని చెప్పినప్పుడు నేను ఏమీ కూడా చెప్పలేను. You know, this thing not Mundisami, Kuppusami will not do. Peter, John only will do. Christians only will do all these kinds of corrupted activities. ఇదిగో ఇటువంటి చెడు కార్యములన్నీ కూడా కుప్పుస్వామి వేరే వారు చేయరు, కానీ ఇదన్నీ కూడా క్రైస్తవులు మాత్రమే ఇటువంటి John కార్యం. Peter, tell brother, John Peter. యోహాను మరియు పేతురు మాత్రమే పేరు పెట్టిన వారు మాత్రమే చేస్తారు. If you have Christian names, that is not enough. 100% live as a child of God. చప్పట్లు కొట్టండి. ఇదిగో క్రైస్తవులుగా మీరు జీవిస్తే సరిపోదు, కానీ 100% ఆ క్రీస్తు కొరకు మనం జీవించవలెను. You know, they will look at my eyes only and say, sick leave పోడుంగ sister, put sick leave. ఇదిగో కళ్ళను చూసే నాతో మాట్లాడతారు, ఏమిటంటే నాకు అనారోగ్యముతో ఉన్నదని సిక్ లీవ్ పెట్టండి. Inside earthquake will be there in my heart. My God, ఎవ్వలో செய்தி கேக்குறని నీ మారమాటా నీ. ఇదిగో ఎంత సందేశం మీరు వింటున్నారు, మీ జీవితంలో మార్పు లేదా? నా హృదయంలో భూకంపం వస్తుందండి. తప్పును ఉనకు తెలియదా? మీకు తప్పని మీకు తెలియదా? కరుపు వెల్ల, బ్లాక్ వైట్, ఇది బ్లాక్ ఇది వైట్. God says no black, no blue, no green, all should be white. చప్పట్లు కొట్టండి. ఇదిగో దేవుడు చప్పట్లు కొట్టండి. శుభారతారు. నలుపు తెలుపు మీకు వ్యత్యాసము తెలియదా? నలుపు బ్లూ కానీ పసుపు రంగు కానీ ఏది కూడా లేదు, కానీ అన్ని కూడా తెల్లగా ఉండవలెను. హల్లెలూయా. fear of the Lord. దేవునికి భయభక్తి కలిగి ఉండాలి. Oh my God, నా తప్పు చేయమాట. I will go to church on Sunday. ఇదిగో నేను తప్పులు చేయను, నేను సంఘానికి ఆలయానికి సమయానికి వెళ్తాను. భయం వరును మనలో భయము కలిగించవాడు. హల్లెలూయా. You know, the next, we'll go to the next, we don't have time. Obeying the voice of this servant. దేవుని యొక్క సేవకుల యొక్క మాటను మనము గైకొనాలి. హల్లెలూయా. Job comes to a situation in his life. యోబు ஒரு నిలమైకి வருகிறார். ఇక్కడ మనం చూస్తున్నాము యోబు గురించి. యోబు ఒక పరిస్థితికి వస్తున్నాడు. You know, the best example I can take is Job. మంచి ఉదాహరణకు యోబుని మాత్రమే తీసుకోగలము. The introduction God gives about Job is, యోబుவை குறித்து ஆண்டவர் சொல்கிற காரியம் என்னவென்றால், యోబు గురించి దేవుడు చెప్పే కార్యం ఏమిటంటే, அவன் சன்மார்கன், ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. అవన్ కర్తருக்கு భయపడుகிறவன். ఆయన దేవునికి భయపడేవాడు. He is someone who fears the Lord. ఇదిగో ఆయన దేవునికి భయము కలిగించే వ్యక్తి. You know, I'm telling you something, you can attend 100 services. ఇదిగో మీరు 100 ప్రసంగాలు వినవచ్చు, but there should be a change in your life. మీ జీవితంలో ఒక మార్పు కలగవలెను. హల్లెలూయా. That when you do that, 100% blessings will be in your life. ఎప్పుడైతే ఆ మార్పు మీ జీవితంలో వస్తుందో 100% ఆశీర్వాదం మీ జీవితంలో కలుగుతుంది. That is the testimony God tells about Job. ஆண்டவரே யோபை குறித்து சொல்கிறார், he fears me.
ఇదిగో దేవుడే యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు ఏమిటంటే ఆయన నాకు భయభక్తి కలిగి ఉన్నాడని. He gets up early in the morning and he prays. அதிகாலையில் எழுந்து ஜெபிக்கிறார் யோபு. ఇదిగో ఉదయకాలంలో ఆయన లేచి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Hallelujah. Who is praying for? யாருக்காக ஜெபம் பண்றாரு? ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? If you read the book of Job you will know. యోబు గ్రంథమును మీరు చదివినడల ఆయన ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? పిల్లలు తప్పు பண்ணக்கூடாது. My children should not do any sin. ఇదిగో నా పిల్లలు ఏ మాత్రమూ తప్పులు చేయకూడదు. That is the prayer he is doing. అదే ప్రార్థన ఆయన చేస్తున్నాడు. He is praying for his children. ఆయన పిల్లల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. But all his 10 children die. అయినా కూడా తన 10 పిల్లలు మరణించి ఉన్నారు. Hallelujah. Listen to me, my church today. ఇదిగో సంగమాన మాటలను ఆలకించుము. The message today I am speaking is to, even if you are walking in the dark, hold the hand of God. நீ இருளான பாதையிலே நடந்தாலும் கர்த்தருடைய கரத்தை பிடித்துக்கொள் என்பது இந்த நாள் என்னுடைய செய்தி. ఇదిగో ఈ యొక్క రోజు ఒక వర్తమానం ఏమిటంటే మీరు అంధకారములో చీకటిలో నడిచినా కూడా దేవుని హస్తమును మీరు పట్టుకోండి. Job is telling, I am looking on the left, I can't see God. ఇదిగో నేను ఎడమ వైపు నేను చూసినప్పుడు నేను దేవుణ్ణి చూడలేకపోతున్నాను. I am looking at the right, I can't see God. ఇదిగో నేను కుడి వైపు చూసినా కూడా నా దేవుడు నాకు కనిపించకపోతున్నాడు. Job chapter 23 from verse 8. యోబు గ్రంథము 23వ అధ్యాయము 8వ వాక్యము. I'll read from 9, we don't have time. 9వ వాక్యము నుండి మనం చదువుతాము. இடதுபுறத்தில் அவர் கிரியை செய்தும் அவரை காணேன், வலதுபுறத்தில் நான் அவரை காணாதபடிக்கு ஒளிந்திருக்கிறார். Hallelujah. ఇదిగో ఎడమ వైపైనా కుడి వైపైనా నేను ఆయనను వెతికినప్పుడు ఆయన కనిపించకపోతున్నాడు. வசனம் 10, ஆனாலும் நான் போகும் வழியை அவர் அறிவார், அவர் என்னை சோதித்த பின் நான் பொன்னாக విలంగువేన్. అయినా కూడా నేను వెళ్ళే మార్గములో ఆయనకు తెలుసై ఉన్నది. నేను నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణ బంగారములాగా నేను మారుతాను. But in all the way that I take, when he has tried me, I shall come forth as gold. The most important is 11, okay? 11వ వాక్యము చాలా ప్రాముఖ్యమండి. తెలుగు 11. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము నన్ను అనుసరించుతని. Hallelujah. My foot hath held his steps, his way have I kept and not declined. என் கால்கள் அவர் அடிகளை பற்றி பிடித்தது, அவருடைய நெறியை விட்டு நான் சாயாமல் அதை கைக்கொண்டேன். கரங்களை தட்டுவோமா? Clap hands for God. దేవుని కొరకు గట్టిగా చప్పట్లు కొడతామండి. చప్పట్లు గట్టిగా. Hallelujah. Amen. The first point I told you is how you have to fear the Lord. మొదటి అంశము నిమిత్తం మాట్లాడింది ఏమిటంటే దేవునికి ఎలా మనం భయము కలిగి ఉండాలి. Fearing the Lord not because of punishment. ఇదిగో దేవుడు మనల్ని శిక్షిస్తాడని భయపడేది కాదండి. Fearing the Lord because you love him. దేవుని ఎడల మనం భయపడేది ఎందుకంటే దేవుని మనం ప్రేమిస్తున్నాము. No use of wearing a big cross. ఇదిగో మన మెడలో పెద్ద సిలువను వేసుకుంటే సరిపోతుంది. No use of having big fat Bible. ఇదిగో పెద్ద బైబిల్ ని మనం చేతిలో పట్టుకుంటే అది సరిపోదు. No use of coming and having 100% attendance on church. ఇదిగో ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి అటెండెన్స్ వేస్తే అది మనకు సరిపోదది. But I want to tell you that you have to obey the voice of God. கர்த்தருடைய கட்டளைக்கு நாம் கீழ்ப்படிய வேண்டும். கரங்களை ஆண்டவருக்காக தட்டுவோம். దేవుని యొక్క ఆజ్ఞలకు మనం గైకొనాలి. మనం దేవుని యొక్క మాటలను మనం వినవలెను. Hallelujah. You are fasting, you are praying. మీరు ఉపవాసము చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. But still you are not getting an answer. అయినా కూడా మీకు ఎటువంటి బదులు రాకుండా ఉన్నది. That is what is called who walks in darkness. దాని యొక్క అర్థం ఏమిటంటే ఎవరైతే అంధకారములో నడుస్తున్నారో, this darkness is different. ఈ యొక్క చీకటి అంధకారము వ్యత్యాసమైన అంధకారము. This darkness is brought by God. கடவுளே நமக்கு கொண்டு வந்த అంధకారం. ఈ యొక్క అంధకారము మనకు దేవుని ద్వారా దయచేయబడిన అంధకారమై ఉన్నది. Have you seen how the blind people walk? ఎలా గుడ్డివారు నడుస్తారో మీకు తెలుసా? When they close their eye, when they just cannot see anything. వాళ్ళైతే ఏమీ కూడా వాళ్ళు చూడలేరు కళ్ళ ద్వారా. So they will memorize from here 10 steps. వాళ్ళు ఒక గ్రహింపుతో వెళ్తారు. ఇక్కడ నుండి 10 అడుగులు మాత్రమే నేను నడవగలను. If you change the position of the chair or anything, they will fall. ఇదిగో ఆ చైర్ వాళ్ళు కూర్చునే స్థలము చైర్ మారుస్తే వాళ్ళు పడిపోతారు. அப்படி சென்சிட்டிவா இருப்பாங்க. இந்த 10 அடி எடுத்தா இது இருக்கு, இந்த பக்கம் 10 அடி எடுத்தா இந்த பக்கம் செவுரு வருது, இந்த பக்கம் 10 அடி எடுத்தா இது வருது. If I take 10 steps from here there is a wall, if I take 10 steps from here there is a furniture. They have a sharp focus. ఇదిగో వాళ్ళైతే సున్నితముగా ఉంటారు. వాళ్ళకైతే గ్రహింపు కలిగి ఉంటుంది. ఇక్కడ నుండి 10 అడుగులు వేసినప్పుడు నా చైర్ కలుగుతుంది, ఇక్కడ నుండి 10 అడుగులు వేసినప్పుడు అది గోడగా ఉంటుంది.
మరియు వాళ్ళు చాలా సున్నితముగా ఆలోచిస్తారు. And you know, very beautifully they will walk. చాలా అందముగా వాళ్ళు నడుస్తారు. Yesterday I was reading about a girl in America. Her name is Jessica. నేను నిన్న దినము జెసికా అనే అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఆమె గురించి నేను చదువుతున్నాను. She has a small trained dog. ఆమె దగ్గర చిన్న ఒక కుక్క, ఆమె పెంపుడు కుక్క ఉన్నది. She is blind. ఆమె గుడ్డి ఆమె. But the dog will take her everywhere. ఆ కుక్క ఆమెని ప్రతి స్థలములో ఆమె నడిపిస్తుంది. It's a trained dog. ఆ ఒక కుక్క పెంపుడు కుక్క. ఎంగ సూపర్ మార్కెట్ ఎంగ ఇருக்கு అదికి తెలియదు. Where the supermarket is, it will know. ఆ కుక్కకి సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది తెలుసు. So suppose there is a crossing way, or crossing இருக்குనా, immediately the dog will stop like that. ఇదిగో ఒక క్రాస్ చేసే స్థలం వచ్చిందంటే ఆ కుక్క అక్కడే ఆగిపోతుంది. So Jessica, she goes shopping போறாங்க Jessica. జెసికా అనే స్త్రీ ఆమె షాపింగ్ కూడా వెళ్తూ ఉన్నది. அவங்க எல்லா இடத்துக்கும் போறாங்க. She is going alone. ఆమె ఒంటరిగానే అన్ని స్థలములో ప్రయాణం చేస్తుంది. But the guide is the dog. ఆమెకి నడిపించేవారు ఎవరంటే కుక్క అండి. But because the dog is training her. ఎందుకంటే ఆ కుక్క ఆమెను నడిపిస్తూ వస్తుంది. You know, I was in Kodaikanal. నేను కొడైకనల్ అనే ప్రాంతంలో పుట్టి ఉన్నాను. అది ఒక చిన్న మలై పట్టణం. It is a small hill place. అది కొండ ప్రాంతమై ఉన్నది. It is in Madurai district. అది మధురై డిస్ట్రిక్ట్ లో ఉన్నది. You know, and very often when my grandfather was there, என்னுடைய தாத்தா பாட்டி எல்லாம் இருக்கும்போது அடிக்கடி அங்க போயிட்டு வருவோம். We will go there. మా ఒక అమ్మమ్మ తాతగారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళము. And our house was very much interior near the mountain. ரொம்ப உள்பிரகம், நகரத்துல இருந்து ரொம்ப உள்ள இருந்தது எங்க வீடு. మా ఒక గృహము చాలా లోతుగా ఉన్నది. అది కొండ ప్రాంతంకు దగ్గరగా ఉన్నది. So town కు வரும்போது என்னுடைய தாத்தாவோடு வருவேன். I used to come to the town with my grandfather. నేను టౌన్ కు వచ్చినప్పుడు నా తాతతో పాటు నేను వచ్చేదానను. Suddenly there will be lot of அப்படியே பயங்கரமான ஒரு mist வந்துரும், ஒரு பனி வந்துரும். There will be fog, and opposite what is there also you cannot see. It will become dark. హఠాత్తుగా ఆ స్థలమంతా కూడా మంచు చేత కప్పబడుతుంది. పక్కకి ఏమి జరుగుతుందో అది కనిపించదు. But if you see all the people, they'll be walking fast. అయినా కూడా ప్రజల వైపు చూసినప్పుడు వాళ్ళు గట్టిగా నడుస్తూ ఉంటారు. Nobody will wait. Okay, let us wait that the fog will go. పని పోగో நம்ம పోலாம் அப்படி இல்ல. Everybody will be walking. ఈ మంచు కొరకు ఎవరు ఆగరు. ఈ మంచు వెళ్ళిపోను గాక మనం నడుస్తామని. కానీ అందరూ నడుస్తూ వెళ్ళిపోతారు. Very terrible. It will be bent like this. If you go like that, you will go down. You will go straight to Madurai. ఈ కొండ ప్రాంతం ఎలా ఉంటుందంటే అది ఇరుకైన మార్గము, అది మెట్టు స్థలముగా ఉంటుంది. అందుకు మనం ఒకవేళ తప్పుగా నడిచిన ఎడల మనం మధురైకి వెళ్ళిపోయి చేరుతాం. Fast they will go, all those people, that village people. ఆ ఒక గ్రామస్తులందరూ కూడా చాలా గట్టిగా వేగముగా నడుస్తారు. You know what I will do? I'll hold my tata's hand tightly. ఇదిగో మా తాతగారి చేతిని నేను గట్టిగా పట్టుకుంటాను. So wherever my tata is going, I will go. నీ ఎక్కడెక్కడ మా తాతగారు వెళ్తున్నారో అక్కడెక్కడ నేను వెళ్తాను. It will be so nice to walk in the dark. ఆ ఒక చీకటిలో నడవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. Because my tata knows the route. ఎందుకంటే మా తాతగారికి మార్గములు తెలుసు. చప్పట్లు కొడతామండి. Hallelujah. When you are in the dark, ఎప్పుడు మీరు అంధకారములో ఉన్నారు, నీ வாழ்க்கையிலே இருட்டான பாதையிலே போய் கொண்டிருக்கும் பொழுது, ఇదిగో నీ జీవితంలో అంధకారము చీకటి సమయములో మీరు వెళ్తున్నారా? చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, యేసయ్యా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. When you're in the dark,
ఎప్పుడైతే మీరు అంధకారములో చీకటిలో ఉన్నారో hold the hands of God. ఇదిగో దేవుని యొక్క చేతులను పట్టుకోండి. Sometimes you are fasting, you are praying. ఇదిగో కొన్ని మార్లు మీరు ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. You are going through a lot of problems. మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. That time hold the hand of God. ఆ సమయంలో దేవుని యొక్క హస్తమును చేతిని పట్టుకోండి. 2009 హైదరాబాద్ కి నాங்கள் வந்த பொழுது ఇదిగో 2011 సంవత్సరములో మేము హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు ఎంత పక్క ఇருந்து ఎంత విధ we didn't have any means to get money. ఇదిగో ఎటువంటి మార్గములో మాకు డబ్బు సహాయం లేకుండా we were not having any ministry. ఎటువంటి పరిచర్య కూడా మాకు లేదు. ఈ స్థలంలో we fasted one full day, we came to Hyderabad. ఇదిగో ఒక దినమంతా కూడా మేము ఉపవాసం ఉండి హైదరాబాద్ పట్టణానికి వచ్చాము. When God told us to come to Hyderabad, we came to Hyderabad. ఎప్పుడైతే దేవుడు మాతో చెప్పినాడు హైదరాబాద్ పట్టణానికి వెళ్ళమని అప్పుడే వచ్చున్నాము. But one day ఒరినాల్ కరెంట్ బిల్ కట్టறது కూడా కాస్త we didn't have money to pay the current bill. ఒక దినమున మాకు కరెంట్ బిల్లు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నది. And that day was the last day. అది చివరి దినమై ఉన్నది. And because it is outskirts, you don't know, in Damaiguda, if you don't pay the current bill, the lineman will come immediately to your house. ఇదిగో మీరు with the scissors he will come to cut it. ఇదిగో మీరు కరెంట్ బిల్లు కట్టకపోతే ఈ దమ్మైగూడ ప్రాంతములో వీళ్ళు ఒక రోజు ఆలస్యమైనా కూడా వాళ్ళు కత్తెర తీసుకొని వచ్చి కరెంటును కట్ చేస్తారు. That morning we didn't have money. ఆ ఉదయకాలంలో మా దగ్గర డబ్బులు లేదు. My husband said, Bala, I will go to the bank and I will go and see if there is any money. You just pray. ఇదిగో బాలా నువ్వు ప్రార్థన చెయ్యి, నేను బ్యాంక్ వెళ్తాను, ఏదైనా డబ్బు ఉన్నదో లేదో చూస్తానని చెప్పినాడు. If they cut the current, what will I tell my children? Ma current illa abdina, what can I tell? We didn't have money to pay the current bill. They will look at my face. Oh, that only you came to Hyderabad, huh? ఇదిగో నా పిల్లలు ఒకవేళ వచ్చి కరెంటు కట్ అయినప్పుడు వాళ్ళు చీకటిని చూసి నాతో అడిగితే, అమ్మగారు ఏమైందని అడిగితే కరెంటు బిల్లు పైసలు లేదు అందుకే నేను కట్టలేదు అని చెప్పినప్పుడు దీని గురించే హైదరాబాద్ వచ్చి ఉన్నావా అని నా పిల్లలు నన్ను I'm telling you, even today if we go through any problems, my children Shalina or Joshua, they don't know. ఇదిగో మేము ఎటువంటి సమస్యలు మేము ఎదుర్కొన్నా కూడా మా పిల్లలు జోషువా షాలినాకు ఏమాత్రం మేము చెప్పము. We will not tell them. మేము ఏమాత్రం వాళ్ళతో చెప్పము. And that time Ruth was there. Ruth also does not know. ఆ సమయంలో రూత్ మాతో ఉన్నది, ఆమెకు కూడా ఈ కార్యములన్నీ కూడా తెలియదు. So I was waiting, if anybody taps the door, no, lineman. ఇదిగో డోర్ ఎవరైనా తడితే చాలు, అయ్యో లైన్ మ్యాన్ వచ్చేసాడు కరెంట్ కట్ చేయడానికి. Hallelujah. At around 11 o'clock 11 గంటల సమయంలో the door the lineman tapped the door. ఆ ద్వారమును ఆ లైన్ మ్యాన్ వచ్చి తడుతున్నాడు. మేడం కరెంట్ బిల్ పే లేదు, it has not been paid. ఇదిగో మేడం గారు మీరు కరెంట్ బిల్లు కట్టలేదు అని చెప్పినారు. So that time I got the phone. ఆ సమయంలో ఒక ఫోన్ వచ్చింది. And that time it was pastor. I am not telling story, I am telling you அப்படியே நடந்ததை உங்களுக்கு நான் சொல்லுகிறேன். கரங்களை ஆண்டவருக்கு தட்டுவோம். ఏదో కథలు నేను నిమిత్త చెప్పడం లేదు కానీ జరిగిన సంఘటన గురించే చెప్పుచున్నాను. So I asked my husband, what happened? ఆ సమయంలో నేను నా భర్తతో అడిగినాను ఏమి జరిగిందని. And that time the lineman is asking what happened. ఆ సమయంలో నా కరెంట్ వాడు వచ్చి అడుగుతున్నాడు ఏమి జరిగింది మేడం గారు అని. Madam, if you have paid the current bill, give the number. I cannot tell him paid receipt number. ఇదిగో కరెంట్ బిల్ కట్టేసి ఉంటే ఆ రిసీట్ నంబర్ మీరు ఇవ్వండి అని నాతో అడుగుతున్నాడు. My husband told me, Bala, నా భర్త చెప్పినాడు, బాలా రాసుకో, write it down. ఇదిగో రిసిప్ట్ నంబర్ రాసుకో బాలా అని చెప్పాడు. 34567 చప్పట్ల కొట్టండి. 34567 అని చప్పట్ల కొట్టండి. షరాబాబు నిరాశ్రవ్ రైట్ రాసుకోండి. And the lineman said number. లైన్ మ్యాన్ అడిగినాడు నంబర్ చెప్పండి. 34567 అని నంబర్ చెప్పండి. God will come at the correct time. చప్పట్ల కొట్టండి. దేవుడు అనుకూలమైన సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. అనుకూలమైన సమయంలో ఆయన సరియైన సమయంలో ఆయన సహాయం చేస్తాడు. My God will not come late. నా దేవుడు ఆలస్యమైన సమయంలో రాడు. You trust him. ఆయన పైన నమ్మి ఉండు. Only certain things only pastor and me know. Even this message, this news, my children don't know. ఈ యొక్క సందేశము ఈ యొక్క కరెంట్ విషయం గురించి నా పిల్లలకి ఏమాత్రము తెలియదు. Hallelujah. Because the maturity is not there. அந்த அளவுக்கு ஒரு முதிர்ச்சி கிடையாது. వాళ్ళకు అర్థం చేసుకునే గ్రహింపు లేదు. Hallelujah. You trust God like that. In the dark, இருட்ல நடக்கும் பொழுது చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారి పోకుండా
నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కరెంగా ఆంటోర్కాగ తట్టు గట్టిగా దేవుని కొరకు చప్పట్లు కొడతామండి. The first point is fear of the Lord. మొదటి అంశం ఏమిటంటే దేవునికి భయభక్తి కలిగి ఉండాలి. The second point is obeying the voice of God. ఇదిగో రెండో అంశం ఏమిటంటే దేవుని స్వరానికి మనం ఆలకించవలెను. The third point is walking in darkness. మూడో అంశం ఏమిటంటే మనం అంధకారములో నడవవలెను. Isaiah 45 chapter 45 verse 3. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వాక్యము. The Bible says, పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, I will give you treasures in darkness. Hallelujah. ఇదిగో అంధకారములో ఉన్న ధనములను నేను నీకు ఇస్తాను. చప్పట్లు కొట్టండి. అంధకారములో treasures in darkness. ఇదిగో అంధకారములో ఉన్న ఒక ధనములను నేను నీకు Go ఇస్తాను. home and read it. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. Hallelujah. In Job chapter 19 verse 8, I think Job chapter 19 verse 8. ఇదిగో యోబు గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యములో మనం So Job is telling, యోబు చెప్పుచున్నాడు, he put wall around me. ఇదిగో దేవుడైతే నాకు చుట్టూ ఒక కంచెను వేసి ఉన్నాడు. இப்போ மார்னிங் வரும்போது சர்ச்சுக்கு என் ஹஸ்பண்ட்ட சொன்னேன், ஓப்பனா எதுக்கு ஒரு இது வச்சிருக்காங்க கிரவுண்ட், ஒரு வால் போட்டா நல்லா இருக்கும்ல, யாரும் உள்ள போக மாட்டாங்க. if a person puts a wall, the cows will not go inside. I was telling my husband. ఇదిగో వచ్చే సమయంలో సంఘానికి వచ్చే సమయంలో నా భర్తతో చెప్తున్నాను, ఈ స్థలము ఖాళీగా ఎందుకు వదిలిపెట్టినారు, వాళ్ళు గోడలు కడితే ఎటువంటి ఆవులు కానీ ఏది కానీ లోపలికి ప్రవేశించదు. So God wanted to test Job. దేవుడైతే యోబును పరిశోధించాలి. The Bible is telling he has walled up my way so that I cannot pass, escape. I don't want to open path. ఇదిగో యోబు అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడా ఏమో అనుకొని దేవుడు ఆయన చుట్టూ గోడను కట్టి ఉన్నాడు. చప్పట్లు కొడతామండి. And he has set darkness upon my path. ఇదిగో నా మార్గములను ఆయన అంధకారము చేత కప్పి ఉన్నాడు. He thought it was darkness. ఇదిగో ఆయన అనుకున్నాడు అది అంధకారము. But the light was there. His name is Jesus Christ of Nazareth. The light that came upon the earth. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇదిగో ఆయన అనుకున్నాడు ఇది అంధకారము, కానీ ఆయన ఎదుట వెలుగు ఉన్నది, ఆ వెలుగే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. The last point I want to talk is rely on God. కర్తరిడத்தில் సార్ந்து కొள். ఇదిగో చివరి అంశం ఏమిటంటే దేవుని పైన ఆశ్రయించడము. హల్లెలూయా. Completely 100%. 100% దేవుని పైన ఆశ్రయించడము. Just hold him. ఆయనను గట్టిగా పట్టుకోండి. நீதிமொழிகள் 3:5, Proverbs chapter 3 verse 5, the Bible says, உன் சுய புத்தியிலே சாயாமல் உன் முழு மனதோடு கர்த்தரை பற்றிக்கொள். Do not depend upon your understanding, but 100% you depend on God. ఇదిగో సామెతలు 5వ అధ్యాయం 3వ వాక్యములో రాయబడి ఉన్నది. మీరు 3వ అధ్యాయము 5వ వాక్యములో చెప్పబడి ఉన్నది, మీరు మీ సొంత బుద్ధి చేత మీరు నడిపించకుండా దేవుని పైన ఆనుకోండి. హల్లెలూయా. Just surrender yourself. ఇదిగో మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. Come to church on time. దేవుని ఆలయానికి సమయానికి రండి. Come to church on Sundays. ప్రతి ఆదివారము ఉదయకాలము దేవుని యొక్క ఆలయానికి రండి. Just take Psalms chapter 5 verse 3. సామెతలు కీర్తనలు 5వ అధ్యాయము 3. Just see what David does. 5:3. Hallelujah. Oh Lord, in the morning you hear my voice. கர்த்தாவே, காலையில் என் சத்தத்தை கேட்டருள்வி. Don't sleep in the morning or don't have my coffee in the morning and go to sleep. ఇదిగో ఉదయకాలములో మీరు మంచిగా గాఢ నిద్రలో ఉండకుండా మరియు కాఫీ తాగి మరలా మీరు నిద్రకు వెళ్ళకుండా. Hallelujah. That is the key. అదే తాళం చేయండి. What I am giving you point, కర్తరిడத்தில் సార్ந்து இருப்பது என்றால் என்ன? What it is to rely on God. ఇదిగో దేవుని పైన ఆనుకోవడం అంటే ఏమిటండి? Getting up early in the morning and praying. ఏ ఉదయకాలములో మనం లేచి దేవుని తట్టు మనం మొరపెట్టడం. That is why David is able to very proudly say, அதான் தைரியமா அவன் சொல்றான், அவரே என் கோட்டை, என்னுடைய அரண், நான் நம்பி இருக்கிற என் துர்கம், அவரே నా కోట. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇదిగో అందుకే దావీదు చెప్తున్నాడు, ఆయనని ఆశ్రయించుదును, ఆయననే నా కోటయు, నా ఒక బలమైన దుర్గం అని చెప్తున్నాడు. హల్లెలూయా. because he has that confidence. நம்பிக்கை இருக்கு. ఎందుకంటే అటువంటి ఆయనకు నమ్మకము కలిగి ఉన్నది. rely on God. కర్తరిడத்தில் సార్ந்து కొள். ఇదిగో దేవుని పైన మీరు ఆనుకోండి. then last చివరికి వచనం Psalms chapter 5 verse 12. కీర్తన 5వ అధ్యాయము చివరి వాక్యము 12వ వాక్యము చూస్తాం. హల్లెలూయా. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు. ఆశీర్వదితు నీవే. కేడంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. హల్లెలూయా. Oh beautiful. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. హల్లెలూయా. కర్తావే, நீர் நீதிமானை ஆசீர்வதித்து காருண்யம் என்னும் கேடகத்தினால் அவனை சூழ்ந்து கொள்வீர். For you bless the righteous, O Lord, you cover him with favor as with a shield. ஒரு கேடகம் போல your favor
will be there with him. You will surround him with the favor of God. ఇదిగో దేవుని యొక్క దయతో ఆయన కప్పుతున్నాడు మనని. Walking in the dark. మనము అంధకారములో నడవడము. అంధకారములో నడవడము. ధైర్యமாக ఆండవరోடு நடப்பது. ఇదిగో ధైర్యముతో దేవునితో మనము నడవవలెను. Today if you are having problems, ఈ దినమున మీకు సమస్యలు ఉండినెడల, don't keep talking about the problem పத்தியே பேசிட்டே இருக்காத. ఇదిగో మీకు ఉన్న సమస్యల గురించి మీరు మాట్లాడకుండా, ஆண்டவரே நான் இருட்டுல இருக்கிறேன், అయ్యా నేనైతే ఇప్పుడు అంధకారములో చీకటిలో ఉన్నాను, யோபுவை நீங்கள் அப்படியே சூழ்ந்திருந்தது போல அந்த అంధకారத்திலே நான் இருக்கிறேன். I am like the way Job was in darkness. ఇదిగో యోబు ఎలాగైతే అంధకారములో ఉన్నాడో, దేవా నేను కూడా అటువంటి అంధకారములో నేను ఉన్నానని. But I will hold your hand. అయినా కూడా నేను నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను. I will hold your hand. నేను నీ చేతిని పట్టుకుంటాను. Can we all stand? అందరూ లేచి నిలబడదాం. Hallelujah.